ఇప్పటివరకు హిస్టరీలో మనుషులు తయారు చేసిన బిగ్గెస్ట్ షిప్ ఏదో తెలుసా? ఒక షిప్కి 63 కోట్ల లీటర్ల క్రూయిడ్ ఆయిల్ సముద్రంలో తీసుకెళ్లే కెపాసిటీ ఉందంటే అది ఎంత పెద్దదో ఊహించుకోండి. ఫుల్ లోడ్ చేస్తే దీని బరువు మొత్తం 6,50,000 టన్నులు. యుద్ధంలో ఒకసారి దీని మీద బాంబు వేసి పేల్చేస్తే దాని ముక్కలు మళ్లీ వెతికి స్క్రాచ్ నుండి తయారు చేశారు. ఈ షిప్ ఎంత పెద్దదంటే 79 ఫీట్ లోతున్న సూయజ్ కెనాల్లో కూడా వెళ్ళడానికి సరిపోలేదు. లార్జెస్ట్ షిప్ ఎవర్ బిల్ట్ అని గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. దీని సైజును మెయింటైన్ చేయలేక 2010లో మన ఇండియాలోనే అలాంగ్ షిప్ బ్రేకింగ్ యార్డ్లో ముక్కలుగా చేశారు. మ్యాటర్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి. ఈ షిప్ పేరు సీవైజ్ జైంట్. 1979లో జపాన్ వాళ్ళు క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కోసం తయారు చేశారు. 1970స్లో వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్కి చాలా డిమాండ్ ఉండేది. ఎక్కువగా మిడిల్ ఈస్ట్లో దొరికే ఈ ఆయిల్ని యూరోప్, ఏషియా కంట్రీస్కి బై రోడ్ ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఖర్చు అయ్యేది. ఒకేసారి పెద్ద క్వాంటిటీ సముద్రంలో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఖర్చు తగ్గుతుందని ఈ మాన్స్టర్ షిప్ని డిజైన్ చేశారు. ఇది ఒకేసారి 63 కోట్ల లీటర్ల ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేయగలదు. 2 ఇయర్స్ తర్వాత 1981లో హాంకాంగ్కి చెందిన ఒక బిలియనర్ ఈ షిప్ని కొని ఇంకా పెద్దగా అప్గ్రేడ్ చేశాడు. దీని లెంత్ 1500 అడుగులు. అంటే మీరు షిప్లో ఒక సైడ్ నుంచుంటే వేరే సైడు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక సిటీలో బస్సులు తిరిగినట్లు దీని మీద కూడా పెద్ద వెహికల్స్ తిరిగేంత స్పేస్ ఉంటుంది. దీని మీద లోడ్ వేసినప్పుడు షిప్ అడుగు భాగం సముద్రం నీటిలో 80 అడుగుల లోతులో ఉంటుంది. ప్రపంచంలో పెద్ద పెద్ద క్యానల్స్ కూడా ఈ షిప్కి సరిపోలేదు. 1988లో ఇరాన్, ఇరాక్ వార్ టైంలో దీని మీద అటాక్ చేసి పేల్చేశారు. కానీ మళ్ళీ దాని పార్ట్స్ని కలెక్ట్ చేసి రిపేర్ చేసి సర్వీస్లో పెట్టారు. 2010లో దీనిని మన ఇండియాలో ఒక స్క్రాప్ యార్డ్లో డిస్మాంటిల్ చేశారు. ఈ ఫ్యాక్ట్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.